ఫైనల్ ప్రూఫ్ చూసి పంపాను సార్. కాస్త చూసి ప్రింట్ ఇచ్చేయండి. అలాగే సార్. బ్యూటిఫుల్. ఏ రాజా ఇలా చూడు. అరే నిన్నే ఇలా చూడవయ్యా. ఏంటయ్యా నీ వదిన ఉయ్ అని ముక్కుతో విసిలు వేస్తోంది. ఇంట్లో ఫ్యామిలీ ఉంది బాబు, జాగ్రత్త. నీ వల్ల ఊళ్ళో ఎవరి ముందు తలెత్తుకోలేకపోతున్నామే. నీ పాటికి ఎవడో ఒకటి ఇంటికి వచ్చుంటే అందరూ ఏమనుకుంటారే? కాపురం చేస్తున్నానని అనుకుంటాను. అయినా ఒప్పుకోవడానికి నీకేంటి సమస్య? ఏది ఏమైనా నిన్ను వాడికి ఇచ్చి పెళ్లి చేయడం కుదరదు. సార్ క్వశ్చన్ పేపర్ ప్రింట్ అవుటా? లేదు, సిస్టంలో కొంచెం పని ఉంది. ఆ 6th సిస్టమ్ ఫ్రీగా ఉంది, యూజ్ చేసుకోండి. చేయమన్నాడు. సరే సరే ఉదయం చేస్తాం పో. హలో సార్, కన్ఫర్మేషన్ వచ్చింది. మీరు వాడి డబ్బుని ఆ 50 చారిటీ ట్రస్ట్లకు పంపించండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ అమ్మాయి అసలు ఏం మాట్లాడుతోంది? పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే మమ్మల్ని ఎందుకు పిలిపించారు? అది కాదండి, అది కావాలని ఏదో అంటోంది. తను చెప్పేది ఏది నిజం కాదు. ఏం మాట్లాడుతున్నారు? అసలు ఎందుకు మమ్మల్ని పిలిపించి అవమానిస్తున్నారు? ఇదేనా మీ పంపకం? ఎక్కడే తడక చూపించాం, భయపెట్టాం, తరిమి కొట్టాం, పారిపోతున్నారు. ఆపరా. అసలు నువ్వేమనుకుంటున్నావే? ఎవడో ఒక అనాథ వెధవ కోసం మమ్మల్ని అవమానిస్తావా? అంటే మాకంటే వాడే నీకు ఎక్కువయ్యాడా? ఎవడే వాడు? వాడి కులమేంటి, గోత్రమేంటి, ఏది తెలుసుకోకుండా ఎలాగే మేము పెళ్లి చేసేది? ఊరు పేరు తెలియని ఒక అనాథ వెధవని తీసుకొచ్చి చిట్టి చిట్టి అని పెంచుకుంటున్నాడు. ఎవరితో ఒక దాని ఫోటో గీసి పెట్టుకుని అమ్మ అమ్మ అని రోజు పూజ చేస్తున్నాడు. కుటుంబం గురించి అడిగితే సమాధానం లేదు. అలాంటోడికి నిన్నిచ్చి ఎలా పెళ్లి చేయమంటావే? ఒక్క నోటికొచ్చినట్టు మాట్లాడుకో. నార్మల్. ఒక మంచి కుటుంబంలో పుట్టుంటే, ఒక మంచి అమ్మ పెంపకంలో పెరుగుంటే, ఒక అమాయకురాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఇక్కడ ఇంత జరుగుతుంది. నీకంతే లిమిట్. అనవసరంగా నోరు జారుకు. ఆయన గాని తలుచుకునుంటే ఈ పాటికి నన్ను పెళ్లి చేసుకుని మీరెవరూ అక్కర్లేదని మీ నుండి నన్ను వేరు చేసి నాతో కాపురం చేసి ఉండొచ్చు. మీకు విలువిచ్చి మా పెళ్లికి మీరు ఒప్పుకోవాలని అడిగారు కదా. మిమ్మల్ని పోనీలే అని ఊరుకుంటే మీరింకా మాట్లాడతారు. నా కళ్ళ ముందు నిలబడద్దు. మీరెవరూ నాకొద్దు. నాకు నా జీవితంలో ఆయన ఒక్కడుంటే చాలు. అర్థమైందా? నాకు ఆయన మాత్రం ఉంటే చాలు. అది వాళ్ళు మాట్లాడిందేది మనసులో పెట్టుకోకు ప్లీజ్. వాళ్ళ తరపున నేను సారీ అడుగుతున్నాను. నేనే సారీ అడగాలి. ఇది జరగదని తెలిసి ఇంత దూరం తీసుకొచ్చి ఉండకూడదు. జరగదని ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళు ఒప్పుకోకపోతే జరగదా? వాళ్ళెవరు నా లైఫ్ ని డిసైడ్ చేయడానికి? నాకు నువ్వు నచ్చావు, నీకు నేను నచ్చాను. నచ్చలేదు భావన. అదేంటి మది? నీ మీద, నువ్వు చేసే సోషల్ సర్వీస్ మీద నాకు మర్యాద ఉంది, కానీ అది లవ్ కాదంటావా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు అబద్ధం చెప్పేటప్పుడు నీ మొహం ఎలా మారుతుందో నాకు తెలుసు.
నీ కళ్ళేం చెప్తాయో నీ కనుపాపలు ఏం చెప్తాయో నాకు తెలుసు. వాళ్ళు అలా మాట్లాడుండకూడదు. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. ఇది జరుగుతావు. మీ ఇంట్లో చెప్పినట్టు విను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను వెళ్ళను మది. నువ్వు 1,00,000 సార్లు చెప్పినా సరే నేను వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను. నీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. మళ్ళీ మళ్ళీ అదే మాటకు భావన. నా కోసం ఎవరు ప్రాణాలు ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు ఏం చెప్తే వెళ్తావు? ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడ ఉండొద్దని, విన్నావా? నువ్వంటే నాకు నిజంగానే ఇష్టం లేదు. నాకు నువ్వు వద్దు. నాకు నువ్వు తప్ప ఇంకెవరు వద్దు మది. నేను వదిలేసిన తర్వాత నేనెలా? ఏదో ఒక రోజు నేను చచ్చిపోతే నన్ను చూడటం కోసమైనా వస్తావు కదా. ఆ రోజైనా నేను నచ్చలేదని అబద్ధం చెప్పకుండా ఒక్కసారి నా చెవిలో నిజం చెప్పు మది. ఇకపై నేను నిన్ను డిస్టర్బ్ చేయను. బ్రహ్మాండంగా ఉంది మది. చాలా మంచి పని చేసావు. ఇదే నీ నిర్ణయం అయితే 4 సంవత్సరాల ముందు చెప్పొచ్చుగా. ఆ అమ్మాయి నచ్చకపోవడానికి కనీసం ఒక్క కారణమైనా ఉంటుంది కదా. అది చెప్పు చూద్దాం. నేను చెప్పనా? జెన్నిఫర్. ఆ అమ్మాయిని నువ్వు మనసులో ఉంచుకునే ఇవన్నీ చేస్తున్నావు. తప్పు మది, చాలా పెద్ద తప్పు. What's the purpose of your trip? What's the purpose of your trip? Oh, holiday. Enjoy your trip. సార్, ఈ మొత్తం సర్వర్స్ హ్యాక్ చేసి వీటిని పంపుతున్నారు. ఇక్కడ మాత్రమే కాదు సార్, ఈ బిల్డింగ్ లో ఉన్న అన్ని ఫ్లోర్స్ కి. This is going to be his next hit. ఎలా చెప్తున్నారు? ఇంతకుముందు ఇలా జరిగిందా? ప్రీవియస్ ఒకసారి జరిగింది. సేమ్ ఫ్యాషన్. ఇంటర్పోల్ సర్వీస్ని ఇలాగే హ్యాక్ చేశారు. బట్ ఎవరు చేస్తుంటారు? ఒకటి వాడే వాడి థ్రిల్ ఫ్యాక్టర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇది చేసి ఉండాలి. లేదంటే వాడు మీ చేతికి చిక్కాలని అనుకుని ఇంకెవరో ఇది చేసి ఉండాలి. బట్ వాట్ డస్ దిస్ మీన్? HKG. I've seen this somewhere. James, is this Hong Kong? Yes, Chief, you're right. HKG is Hong Kong. మరి ఎల్ఈడి? St. Petersburg, Russia, Chief. హాంకాంగ్ నుంచి సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్ళి ఏదో చేయబోతున్నాడు. రష్యన్ ఇంటెలిజెన్స్ కి ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి. హాంకాంగ్ నుంచి రష్యా వెళ్ళిన లాస్ట్ 1 వీక్ ప్యాసింజర్స్ లిస్ట్ నాకు కావాలి. నంబర్స్ ఇందులో ఏదో ఒక క్లూ ఉంది. డోంట్ వరీ అస్లాం, అది నా మైండ్లోకి వెళ్ళి చాలాసేపు అయింది. గివ్ మీ సమ్ టైమ్, ఐల్ గెట్ దిస్. జేమ్స్, రాబోయే వారం రోజుల్లో సెయింట్ పీటర్స్బర్గ్ లో జరగబోయే అన్ని ముఖ్యమైన ఈవెంట్స్ డీటెయిల్స్ నాకు కావాలి. హలో, నవాబుని మాట్లాడుతున్నాను. మీ వాడిని ట్రాక్ చేసి ఇంటర్పోల్ రష్యా వరకు వెళ్ళింది. ఏంటయ్యా మీరు చేసింది? ఇడియట్స్. నువ్వు వెంటనే బయలుదేరి హోటల్కి రా. సార్, మీ మెయిల్ మాకు అందింది. సెక్యూరిటీ రీజన్స్ వల్ల
వచ్చే వారం వరకు సెయింట్ పీటర్స్బర్గ్లో ఎలాంటి ఈవెంట్స్ లేవు, ఎందుకంటే మా ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తున్నారు. ప్రెసిడెంట్స్ విజిటింగ్ ద సిటీ వెన్? యా, ఎల్లుండి వస్తున్నారు. ఇక్కడున్న పీపుల్స్ ఫ్రంట్ పార్టీ ఎలక్షన్స్లో గెలిచినందుకు సిటీలో పెద్ద మీటింగ్ అరేంజ్ చేశారు. రష్యన్ మినిస్టర్స్, ప్రెసిడెంట్, ప్రపంచ నాయకులు, విదేశీ ప్రతినిధులు ఇలా అందరూ కంగ్రాట్స్ చెప్పడానికి ఇక్కడికి వస్తున్నారు. ఏంటి నెల్లయ్య, ఈ విషయం ఎలా లీక్ అయింది? అదే నేను ఆలోచిస్తున్నాను. మీ సైడ్ నుంచి ఏదైనా? మా సైడ్ నుంచి మ్యాటర్ బయటకు వెళ్లే ఛాన్సే లేదు. మీ వాడు దొరికిపోతాడేమో. తిరిగి వచ్చామని చెప్పు. రిషి పేరు కనుక బయటకు వచ్చిందంటే మనందరికీ ప్రమాదమే. ఇది మామూలు విషయం కాదు నెల్లయ్యప్పన్. మళ్ళీ వాడు ఒకసారి రంగంలోకి దిగాడంటే నేను వాడిని రీచ్ అవ్వడం కష్టం. అంతా సవ్యంగానే జరుగుతుంది, మీరేం వర్రీ అవ్వకండి. ఎస్ ఆఫీసర్ అస్లాం, మీరు వచ్చిన విషయం గురించి తెలిసింది. మీరేం చెప్పదలుచుకున్నారు? జనరల్, ఈ మీటింగ్ ఆపి తీరాల్సిందే. ఎందుకంటే రేపు ఒక ముఖ్యమైన వ్యక్తి హత్యకు గురి కావచ్చు. ఆ ప్రముఖ వ్యక్తి ఎవరై ఉండొచ్చు? నాకు తెలియదు. అది ప్రెసిడెంట్ కూడా అయి ఉండొచ్చు. ఇలా చూడండి ఆఫీసర్, మీ టెన్షన్ మాకు అర్థమవుతుంది. కానీ ఈ మీటింగ్ అనేది మా దేశ మర్యాద గౌరవంతో ముడిపడి ఉన్న విషయం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపడానికి కుదరదు. రష్యా గడ్డ మీద ఒక రష్యా ప్రముఖుడు హత్యకు గురవుతున్నాడని ఎవరో ఒక హ్యాకర్ చెప్పింది నమ్మి మీరు ఇలా మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. ఇది రష్యా ఆఫీసర్. మా డిఫెన్స్ భద్రత చాలా పవర్ఫుల్. మీ ఊహకు కూడా అందరు గుర్తుపెట్టుకోండి. ఏం జరుగుతోంది ఇక్కడ? జనరల్, బయటకు వచ్చి చూడండి. మన డిఫెన్స్ టవర్ మొత్తాన్ని ఎవరో హ్యాక్ చేశారు. Hey fellows, how long does it take for you to come out? టవర్ షట్ డౌన్ చేయమని చెప్పండి. Yes, షట్ డౌన్ చేయమని చెప్పండి. This is a small gift from me for you, my friend. Okay, here you go. మీ వాడు దొరికిపోతాడేమో. తిరిగి వచ్చామని చెప్పు. రిషి పేరు కనుక బయటకు వచ్చిందంటే Listen carefully. మీ వాడు దొరికిపోతాడేమో. తిరిగి వచ్చామని చెప్పు. రిషి పేరు గనక బయటికి వచ్చిందంటే ఇంత ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నవాడు ఎందుకు అసాసిన్ మనకి రివీల్ చేయట్లేదు? ఒకవేళ అతనికి అసాసిన్ అసలు ఎలా వస్తాడు, ఎవరిలా వస్తాడని తెలియకపోతే దొరికిన ఇన్ఫర్మేషన్ని మనకి పంపి వాడిని ఇరికించాలనుకునే వాడై ఉంటే? Listen. రాజీవ్ రిషి ఆఫ్ రిషి కార్పొరేషన్స్. ఇతనే ఆ కనెక్టింగ్ ఫ్యాక్టర్. ఒడిశా సీఎం, స్కాట్లాండ్ ప్రిన్స్, ఫ్రాన్స్లో మేయర్, వీళ్ళందరూ ఏదో ఒక రకంగా రిషిని, రిషి కార్ప్ని ఎదిరించిన వాళ్ళే. అప్పుడు రష్యాలో వీళ్ళ టార్గెట్ ఎవరై ఉండొచ్చు? అది డిమిట్రీ యుగస్లో కూడా అయి ఉండొచ్చు. ఆయన ఒక ముఖ్యమైన పొలిటీషియన్, మా దేశపు డిఫెన్స్ మినిస్టర్. ఎస్, ఇట్ ఈస్ ద డిఫెన్స్ మినిస్టర్. ఎలా చెప్పగలవు? సింపుల్ మ్యాథ్స్. 4136P66. P for point, so 4136.66. The square is 17111955. 17/11/1955. Defense Minister birthday. డిఫెన్స్ మినిస్టర్ డిమిట్రీకి రిషి కార్పొరేషన్స్ తో ఒక ఆయుధాల అవినీతి కేసులో సంబంధం ఉంది. డిఫెన్స్ మినిస్టర్ తను దొరకకూడదని రిషి కార్పొరేషన్స్ ని పూర్తిగా మోయించేసి రష్యాలో వీళ్ళు ఏమి చేయలేని పరిస్థితి కల్పించారు. ఇది ఆయన అంటాడు చీఫ్. ఆఫీసర్ అస్లాం, ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఖచ్చితంగా ఈ ఈవెంట్ ని ఆపలేం, కానీ ఎలాగైనా ఆ అసాసిన్ ని ఆపి తీరాలి. ఆ అసాసిన్ ని ఆపుతాం జనరల్. వాడిని ఒక్క అడుగు కూడా వేయనివ్వను.